అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం చూసుకో. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. 32 సంవత్సరాలున్న ఒక యవనస్తుడు బాగా పేరుగాంచినటువంటి ఒక పెద్ద బ్యాంకుకు మేనేజర్గా నియమించబడ్డాడు. అంత చిన్న వయసులో అంత ఉన్నతమైన స్థితికి చేరతాను అని తాను కలలు కూడా ఊహించలేదు. అది తన వయసుకు మించిన, తన అనుభవానికి మించినటువంటి ఉద్యోగమని గుర్తెరిగినాడు. తాను ఏమాత్రము ఏమరుపాటుగా ఉండి పొరపాటు చేసినా కొన్ని కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుంది అని గ్రహించి అదే బ్యాంకులో ఎంతో కాలంగా పనిచేస్తున్నటువంటి ఒక పెద్దాయన దగ్గరికి, అనుభవం కలిగినటువంటి పెద్దాయన దగ్గరికి సలహా కోసం వెళ్ళినాడు. ఈ కుర్ర మేనేజరు ఆ పెద్దాయనను చూచి, నేను చాలా చిన్న వయసులోనే ఈ బ్యాంకుకు మేనేజర్గా పంపబడ్డానని మీకు తెలుసు కదా, ఇది నా వయసుకు మించిన, అనుభవానికి మించినటువంటి పని. ఏ పొరపాటు చేయకుండా నేను ఎట్లా జాగ్రత్తగా ఉండాలో దయచేసి నాకు ఏదైనా సలహా ఇస్తారా అని చెప్పి మీ దగ్గరకు వచ్చాను అన్నాడంట. దానికి ఆ పెద్దాయన ఈ యవనస్తుడితో అన్నాడంట, టేక్ రైట్ డెసిషన్స్, మీరు బాగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోండి చాలు అని సాఫీగా సమాధానం ఇచ్చాడంట. ఏదో గొప్ప సలహా ఇస్తాడని చెప్పి ఆశించి వచ్చిన ఈ కుర్ర మేనేజర్కు ఆ పెద్దాయన ఇచ్చినటువంటి సలహా ఏం పెద్దగా నచ్చలేదంట, పెద్దగా తృప్తినివ్వలేదంట. అయినా సరేనండి, మీరు చెప్పింది కరెక్టేనండి, నేను ఆ సరైన నిర్ణయం, సరైన తీర్మానము నేను ఏ విధంగా తీసుకోవాలో దయచేసి నాకు చెప్తారా అని మళ్ళీ అడిగినాడంట. అందుకు ఆ పెద్దాయన, కాస్త ఎక్స్పీరియన్స్ వస్తే మీకే తెలుస్తుందిలేండి అని సాఫీగా సమాధానం ఇచ్చాడంట. ఈ పెద్దాయన ఇచ్చినటువంటి సలహా ఈ కుర్రవాడికి కొంత కోపాన్ని, కొంత చిరాకును, కొంత విసుగును తెప్పించిన వెంటనే తమాయించుకొని చాలా కూల్గా, అదేనండి, ఆ అనుభవమే ఎలా వస్తుందండి అని అడిగాడంట. దానికి ఆ పెద్దాయన అన్నాడంట, పొరపాట్లు చేస్తే సరి, అనుభవం దానంతటికీ అదే వస్తుందిలేండి అన్నాడంట. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో విజయాల ద్వారా మనం నేర్చుకున్నటువంటి పాఠాల కన్నా పొరపాట్ల ద్వారా, అపజయాల ద్వారా లోతైనటువంటి పాఠాలను కొన్నిసార్లు మనం నేర్చుకుంటూ ఉంటాం. గత సంవత్సరంలో నువ్వు చేసినటువంటి పొరపాట్లను బట్టి, వేసినటువంటి తప్పుడు అడుగులను బట్టి, తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలను బట్టి నువ్వు పొందుకున్న అనుభవం చాలు. బైబిల్ గ్రంథంలో మోషే, దావీదు, పేతురు వీరందరూ పొరపాట్లు చేసి వాటి ద్వారా గొప్ప పాఠాలను నేర్చుకున్నవారు. కానీ చేసిన పొరపాట్లను మళ్ళీ మళ్ళీ చేయకుండా తమ జీవితాలను దిద్దుకొని స్థిరమైన పునాదులు వేసుకొని దేవుని చేతిలో బలంగా వాడబడగలిగినారు. కనుక ఈ సంవత్సరంలో నీ పాత రోత జీవితాన్ని, అపజయాలను, అవమానాలను సమాధి చేసి క్రీస్తు కొరకు స్థిరమైన సాక్షిగా, బలమైన పాత్రగా దేవుని చేతికి నిన్ను నీవు సమర్పించుకో. పొరపాట్లు ప్రతి ఒక్కరూ చేస్తారు, కానీ మూర్ఖుడు మాత్రమే చేసిన పొరపాట్లను మళ్ళీ మళ్ళీ చేస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో అధిక సమయము గడిపి మేలులను కీడులను వివేచించుటకు సాధకము చేయబడినటువంటి జ్ఞానేంద్రియములను ప్రభు మీకు దయచేయునుగాక. కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం మీరిచ్చిన శ్రేష్టమైన వర్తమానంకై స్తోత్రం నాయన. మంచి ఏదో చెడు ఏదో గ్రహించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు మాకు అవసరం తండ్రి. పొరపాట్లు మాడిమాడికి చేసే మూర్ఖులుగా మేము ఉండనివ్వద్దు నాయన. గత జీవితంలో పొరపాట్లను, అపజయాలను, అవమానాలను సమాధి చేసి నీ కొరకు స్థిరమైన పాత్రగా, బలమైన పాత్రగా వాడబడుటకు మాకు సహాయం చేయండి. గత సంవత్సరం నేర్పించిన అనుభవాలను ఈ నూతన సంవత్సరంలో పునాదులుగా వేసుకొని నీ కొరకు బహుబలముగా జీవించుటకు సహాయం చేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు మీరే కృప చూపించండి. అనారోగ్యవంతులను ముట్టండి. నేల మీద, నీటి మీద, ఆకాశ ప్రయాణం చేస్తున్న వారిని కాపాడండి. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి బిడ్డకు మంచి జయాన్ని ప్రసాదించమని సర్వశక్తి గల క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షించబడిన వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువారికి మీ హృదయాన్ని ఇవ్వండి. నరకం నుండి ఆత్మను రక్షించుటకు క్రీస్తు సమర్థుడు. ఆయన రక్తంలో కడుగుబడితేనే మన పాపములకు
పాపక్షమాపణ దొరుకుతుంది, ఒక పాపికి నిత్య జీవము దొరుకుతుంది, పరలోక రాజ్యంలో స్థానము దొరుకుతుంది. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఉచితమైన రక్షణను స్వీకరించండి. కలువరి శిలువలో ఆయన నీ కొరకు తన రక్తాన్ని చెల్లించినాడు, తన ప్రాణాన్ని క్రయధనముగా చెల్లించినాడు. ఆయన ఆహ్వానాన్ని తృణీకరించవద్దండి. ప్రభు మీ ఆత్మను రక్షించును గాక. గాడ్ బ్లెస్ యూ.